హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. సమ్మర్ వచ్చేసింది కదండి. చల్లగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అందులో ఐస్ క్రీమ్స్ని అయితే పెద్దల నుండి పిల్లల వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే బేసిక్ వెనీలా ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. ఈ ప్యాక్ వెయిట్ వచ్చేసరికి 250 ml ఉంటుందండి. ఆల్మోస్ట్ 1 కప్పు వరకు ఉంటుంది. ఈ ప్యాక్ని డైరెక్ట్గా క్యాప్ నుంచి ఓపెన్ చేయకుండా ముందు ఇలా సైడ్స్ని ఓపెన్ చేసుకున్నట్లయితే క్రీమ్ని చాలా ఈజీగా బయటకు తీసుకోవచ్చు. అలాగే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికంటే ముందు 3-4 గంటల పాటు ఈ ప్యాక్ని ఫ్రీజర్లో ఉంచుకున్నట్లయితే క్రీమ్ని బీట్ చేసేటప్పుడు త్వరగా థిక్గా అవుతుంది. ఇందాక చెప్పినట్లుగా ఈ ప్యాక్ మొత్తం కూడా 1 కప్పు వరకు వస్తుందండి. ఇలా తీసుకున్న ఈ ఫ్రెష్ క్రీమ్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బీటర్ సహాయంతో ఈ ఫ్రెష్ క్రీమ్ని థిక్గా అయ్యేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాల్లో థిక్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్ని మీరు విస్కర్తో కూడా చేసుకోవచ్చు. విస్కర్ను ఉపయోగించినట్లయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీరు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలన్నా, కేక్ పైన ఉండి క్రీమ్ ప్రిపేర్ చేయాలన్నా కూడా ఈ క్రీము చల్లగా ఉంటేనే, అంటే కూలింగ్ ఎక్కువగా ఉంటేనే త్వరగా థిక్గా అవుతుందండి. కేక్ పైన ఉపయోగించే క్రీమ్ కోసం స్టిఫ్ పీక్స్ రావాలి. ఐస్ క్రీమ్కి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి. క్వాంటిటీ డబల్ అయ్యి ఇలా సాఫ్ట్గా అవగానే ఇందులోకి స్వీట్ని వేసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్లో కొంచెం స్వీట్ ఉంటుందండి, కానీ ఆ స్వీట్ మనకి సరిపోదు. అందుకోసం 1/2 కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ బదులుగా పంచదార పొడినైనా ఉపయోగించుకోవచ్చండి. పంచదార పొడిని అయితే కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. నేను బేసిక్ వెనీలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని వేసుకున్నాను. మీరు ఏ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఐస్ క్రీమ్ యొక్క ఎసెన్స్ని, ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే కండెన్స్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలాగా కొద్దిగా లూజ్గా అవుతుంది. అలా అయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్స్చర్ని ఒక ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకుని పైన ఐస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా ఫుడ్ ర్యాప్ని వేసుకోవాలి. ఐస్ క్రీమ్ పైన ఇలా ఫుడ్ ర్యాప్ కవర్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే పై భాగంలో ఐస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్రీజర్లో కనీసం 5-6 గంటల పాటైనా ఫ్రీజ్ చేసుకోవాలి. అలాగే మీ ఫ్రిడ్జ్లో త్వరగా కూల్ అవ్వడానికి ఏమైనా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటే వాటిని కూడా ఆన్ చేసుకున్నట్లయితే ఇంకా త్వరగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేనైతే 4 గంటల తర్వాత ఇలా ఐస్ క్రీమ్ తీసానండి. ఈ ఐస్ క్రీమ్ని తీయడం కోసం స్కూపర్ని ముందు నార్మల్ వాటర్లో డిప్ చేసి అప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నట్లయితే చాలా ఈజీగా వస్తుంది. ఇది బేసిక్ నార్మల్ వెనీలా ఐస్ క్రీమ్ అండి. ఇందులో మీరు వెనీలా ఎసెన్స్కి బదులుగా రకరకాల ఫ్లేవర్డ్ ఎసెన్స్ని వేసి ఫుడ్ కలర్స్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నట్లయితే చాలా రకాల ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయాలంటే ఈ పద్ధతిలో చేయండి. చాలా రుచిగా ఉంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.